మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక అడుగు పడింది. గోదావరి తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేస్తున్నారు. మనం లైవ్లో చూస్తున్నాం విజువల్స్. 7,360 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబోతున్నారు. 2 ఏళ్లలోనే ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గోదావరి తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఇది మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక అడుగని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను నింపేలా ప్లాన్ చేస్తున్నారు. మనం లైవ్లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. 2 ఏళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయంగా పెట్టుకున్నారు. మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక అడుగు పడిందని చెప్పొచ్చు. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3 పనులకి సీఎం రేవంత్ రెడ్డి గంటిబేడు దగ్గర శంకుస్థాపన చేశారు. 2 ఏళ్లలోనే పనులు పూర్తి చేయాలన్న టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్లో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల్ని మంచినీటితో నింపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం 7,360 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతోంది. ఈ ప్రాజెక్టు కోసం మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలించనున్నారు. అలాగే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపడంతో పాటు మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీల కేటాయింపులు జరపనున్నారు. మిగతా 17.50 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. ఆ మార్గమధ్యంలోని 7 చెరువుల్ని కూడా నింపుతారు. గండిపేట నుంచి మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో జస్ట్ కొన్ని క్షణాల కింద రైట్ సైడ్ బాక్స్ విజువల్స్. ఇది మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక అడిగింది. గోదావరి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించిన విజువల్సే మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. జస్ట్ ఒక 2 మినిట్స్ బ్యాక్ ఇది. ఇంకా ఫస్ట్ బాక్స్లో లైవ్ విజువల్స్ చూస్తున్నాం గండిపేట నుంచి. 7,360 కోట్ల ప్రాజెక్ట్ నిర్మాణ అంచనా ఇది. సో 2 ఏళ్లలోనే ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ చెరువుల్ని మంచినీటితో నింపేలా ప్లాన్ ఇస్తున్నారు. సో దానికి సంబంధించిందే ఇది. గోదావరి తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేశారు. మంత్రి వివేక్ ఉన్నారు, మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. 2 నిమిషాల కింద శంకుస్థాపన చేశారు. ఇక మూసీ పునరుజ్జీవ పథకంలో ఇదొక కీలక అడుగు పడింది. మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి చెబుతున్నారు. దానికి సంబంధించే ఇది కీలక అడుగు అని అభివర్ణించవచ్చు.